డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ని బట్టి అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీస్ ఉంటాయండి. కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? సో మీరు రీసెంట్గా 35 చిన్న కథ కాదు కి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. దిల్ రూబా మూవీకి రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక 3 months 6 months శాలరీ ఇవ్వకపోయినా సరే పనిచేసే ఫీల్డ్ని చూపించండి. ఏంటంటే ఒక సినిమా హిట్ అయితే ఒక 16 సినిమాలు మొదలవుతాయి. ఒక సినిమా హిట్ అయితే వాళ్ళు అసలు ఈ కెరీర్ తీసుకుంటే ఎన్నాళ్ళు వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సి. ఇప్పుడు అందరూ రాజమౌళి అయిపోదాం అని వస్తారండి. అందరూ వెంకటేష్ కనకరాజ్ అయిపోదాం అని, ప్రశాంత్ నీల్ అయిపోదాం, సందీప్ రెడ్డి వంగ అయిపోదాం. ఇంతే ప్యాషన్ ఎవరికైనా సరే. ఇక్కడ ఛాన్సెస్ దొరక్క, మనకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక అలా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాకి జాయిన్ అయిన తర్వాత అది అనుకున్నట్టు జరిగితే హ్యాపీ, లేదు నేను చెప్పినట్టు ఇలా. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీసుకొని డెమో తీసుకొని సినిమాలు తీసేసి డైరెక్టర్లు అయ్యేవాళ్ళు హిట్ అయితే ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కొత్తగా రావాలనుకుంటే వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ? ఇప్పుడు బుక్స్ రాస్తున్నారు కొంతమంది రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. ఈ మధ్యన బుక్స్ ఎక్కువ పెరిగింది అనమాట. బాగా ఒక 10 years ముందు ఇంత లేదు. కానీ అంటే ఇక్కడ ఎవరు కావాలని చేస్తామని కాదులే, కానీ కొంతమంది వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. డైరెక్టర్ సరిగ్గా స్టేజింగ్ చెప్పకపోయినా, లేదంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, డైరెక్టర్కి ఏం కావాలో ఆర్టిస్ట్ క్లియర్గా అర్థం కాకపోయినా వాళ్ళు ఆ కోపాన్ని ఒక్కొక్కసారి ఏడీస్ మీద కూడా చూపిస్తారు. సో మనం కూడా వాళ్ళు చూపించారని మనం చేయాలని చాలా విషయాలు మనం ప్రతిదీ డైరెక్టర్కి వెళ్ళి చెప్పకూడదు, ప్రొడ్యూసర్కి వెళ్ళి చెప్పకూడదు. ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ కట్ ఆఫ్ చేసి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి. మనం చాలా కష్టపడినా సరే మొత్తం కష్టం వాళ్ళకి చెప్పినా సరే అది అలా అతిగానే అనిపిస్తుంది. వీళ్ళు ఎంత పని చేస్తారు ఏంటి అని. ఖచ్చితంగా మనం చేసే వర్క్ ఏడీగా మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ ఇన్ వాళ్ళే. అది నేను గౌడ్గా చెప్పగలను. హాయ్ శివ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హట్కే స్టోరీ షార్ట్ కాస్ట్ అండి. ఈ షార్ట్ కాస్ట్ లో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద టెక్నికాలిటీస్ అండ్ ఇష్యూస్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఎందుకంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి, అట్ ద సేమ్ టైం రైటింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి ఇష్యూస్ అవన్నీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ ఆర్ ఆల్ ప్రికాషన్స్, అసలు వాళ్ళు ఏమేమి చూసుకోవాలి, ఫస్ట్ నుంచి ఏమేమి తెలుసుకోవాలి, అండ్ మ్యాండేటరీ థింగ్స్ ఏమి ఉండాలి వాళ్ళ దగ్గర అనేవి డిస్కస్ చేద్దాము. అండ్ స్కిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే బికాస్ ఇట్స్ బీన్ లైక్ 14 years మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ వన్ ఆఫ్ ద మోర్ ఎక్స్పీరియన్స్డ్ గా యాక్చువల్లీ. సో ఇవి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, మీరు నన్ను ఇన్వైట్ చేయడం. నాకు ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ కూడా ఏమవ్వలేదు. మీరు పిలవంగానే నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. అంటే ఒక డైరెక్టర్ అయ్యాక, ఏదంటే స్టోరీ రైటర్ గా డెబ్యూ అయ్యాక ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది. బట్ మీరు అడిగారు, నాకు కూడా సరే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి కొత్త వాళ్ళకి అనిపించింది. మీరు చెప్పింది మీ హార్ట్ కే అన్ని చూడడంతో థ్యాంక్స్ అండి. మీ స్టోరీ నేను విన్నాక అండ్ మీ జర్నీ కొంచెం నాకు తెలిసిన తర్వాత, మీరు ఒక నార్మల్ పర్సన్ అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చారు అండ్ ఇక్కడ నుంచి చాలా కష్టాలు ఎదుర్కొంటా లైక్ యు ఆర్ సెటిలింగ్ డౌన్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ ఆఫ్టర్ 14 years. ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటున్నారు, తెలిసిన వాళ్ళు నెట్వర్క్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. అసలు నా పాడ్కాస్ట్, షార్ట్ కాస్ట్, అదర్ వీడియోస్ నుంచి, వెబ్సైట్ నుంచి, ప్లాట్ఫామ్ ఆర్టికల్స్, వీటన్నిటి నుంచి కూడా వీ వాంట్ టు లైక్ ఇన్స్పైర్ పీపుల్ అండ్ ఇంపాక్ట్ దేర్ లైఫ్ యాక్చువల్లీ. సో మీ జర్నీ ఖచ్చితంగా తెలియాలి అండ్ మీరు ఎదుర్కొన్న మీ ఎక్స్పీరియన్సెస్ అనేది హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ షార్ట్ కాస్ట్ ప్లాన్ చేశాను. సో మీరు రీసెంట్ గా 35 చిన్న కథ కాదు కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. దిల్ రూబా మూవీకి రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అండ్ కపుల్ ఆఫ్ మూవీస్ కి మీరు చేస్తున్నారు. మీ 14 years ఎక్స్పీరియన్స్ కెన్ యూ ప్లీజ్ షేర్ శివ గారు? ఫస్ట్ నా పేరు శివ, స్క్రీన్ నేమ్ శివ కార్తిక్. ఓకే. నేను ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని సినిమా మీద ప్యాషన్ తోనే ఇక్కడికి రావడం జరిగింది. ఎంబీఏ కంప్లీట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి జాబ్ చేస్తున్నానని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఓ, జాబ్ లేకుండా? జాబ్ అంటే జాబ్ కోసం వచ్చాను అని చెప్పాను అనమాట. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరుగానే లేరనమాట. ఓకే. సినిమాలు చూడడం వేరు, కానీ ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేయాలంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా పేరెంట్స్ కూడా భయపడతారు. సో వాళ్ళకి నేను ఏం చెప్పానంటే హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటాను. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి ఇలా జాబ్ ట్రయల్స్ ఇస్తూ సైమల్టేనియస్ గా ఇంకా సినిమా ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఏడీగా జాయిన్ అవుతాం, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుదామని. అప్పట్లో దిల్ రాజు గారి దగ్గర పనిచేసే డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ చేరదామని, సురేష్ ప్రొడక్షన్స్, ఇట్లా గీతా ఆర్ట్స్, అట్లా బ్యానర్స్ దగ్గర తిరగడం జరిగింది. అలా నేను ప్యాషన్ తోనే వచ్చాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్. అంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి సినిమా అనేది ఒక సెలబ్రేషన్. సినిమా అంటే ఎగ్జామ్స్ ఉన్నా కూడా సినిమా చూసి ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రాసిన తర్వాత సినిమా చూడడం జరిగేదాన్ని. అంత చాలా పిచ్చి అనమాట. ఇంకా అందరికి లాగానే. అంటే నాకు సినిమాల మీద ఇష్టం పెరగడానికి డైరెక్టర్స్తో పాటు నాకు ఫస్ట్
సినిమా మీద ఏంటంటే ఒక పెళ్లి సందడి సినిమాకి వెళ్ళాను. ఈ షార్ట్ కాస్ట్ లో మెయిన్ గా నేను డిస్కస్ చేద్దాం అనుకుంది, కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి ఉండే ఛాలెంజెస్ ఏంటి, రావాలనుకుంటే వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏమున్నాయి, వాట్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్ అట్లాంటివి. కెన్ వి డిస్కస్ అబౌట్ దాట్? అంటే కొత్తగా వచ్చే వాళ్ళకంటే ఏంటంటే యాక్చువల్గా నేనేదో చెప్దామని కాదు కానీ బట్ నేను చూసిన ఎక్స్పీరియన్స్ తో కొన్ని వాళ్ళకి ఏదైనా యూజ్ అయితే షేర్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాషన్, పేషెన్స్, ఫైనాన్స్ ఇవి ఎక్కువ. ప్యాషన్, పేషెన్స్, ఫైనాన్స్ అంటే ఈ మూడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, పీపీఎఫ్. సో వీటిలో ఏది తగ్గినా సరే వాళ్ళు ముందుకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే మనకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది, ప్యాషన్ ఉంటది, దానికి తగ్గ పేషెన్స్ లేదనుకోండి, మనం వస్తాము ఒక 6 నెలలు 1 year ట్రై చేస్తాం, ఏ వర్కౌట్ అవుదని వెళ్ళిపోతారు. చాలా ప్యాషన్, వాళ్ళకి చాలా టాలెంట్ ఉండొచ్చు, ఈ పేషెన్స్ లాగా వెళ్ళిపోతారు. ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది, ఫైనాన్స్ గా హెల్ప్ లేదనుకోండి, వాళ్ళు ఇబ్బంది, ఫైనాన్షియల్ గా హెల్ప్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో ఈ ఫైనాన్షియల్ హెల్ప్ ఉండాలి. అది నేను చెప్పినట్టు పేరెంట్స్ నుంచి రావచ్చు, లేదా ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, రిలేటివ్స్ నుంచి రావచ్చు, లేదా ఇక్కడికి రాగానే వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఉంటుంది, మంచి ఇన్కమ్ వస్తుంది అనమాట. ఒకవేళ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లకి ఏంటంటే ఒక మంచి మినిమం ఒక 10 to 15,000 ఇస్తారు ఒక ఏడీకి. ఓ 10 to 15,000 ఇస్తారు. ఒక సినిమాకి అప్రెంటిస్ గా చేసినా సరే, డబ్బులు లేకుండా, శాలరీ లేకుండా చేసిన తర్వాత సెకండ్ సినిమా నుంచి స్టార్ట్ అయితే 10 to 15, అసోసియేట్ కి వచ్చి 30, 40 అలా కూడా ఇస్తారనమాట. 25 అంటే సినిమాని బట్టి. అంటే ఒక 2 crores బడ్జెట్ అయితే శాలరీ తక్కువ ఉంటది. ఒక 4 CR అయితే నేను చెప్పిన 10, 15, 25, 30. ఇక చీఫ్ అసోసియేట్ అయితే 40, కో డైరెక్టర్ అయితే 50, 60 ఇలా ఉంటది. ఇక 4 CR నుంచి పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటాయి శాలరీస్ కూడా. సో ఇక్కడికి ఏంటంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా రావాలంటే కొంతమంది, చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్, కానీ కొన్ని బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవని ఇక్కడ కష్టం అవుతుంది. అంటే నేను ఖచ్చితంగా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే అన్న ఏదైనా సినిమాలో పెట్టించిన ఇలా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేస్తాను అంటే, నేను బేసిక్ గా ఫస్ట్ అడిగే క్వశ్చన్, బైక్, ల్యాప్టాప్, అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళకి మినిమం కొంతమందికి ఉన్నాయి, కానీ కొంతమందికి అవి కూడా లేకుండా. ఇప్పుడు హైదరాబాద్ లో మనకి అన్ని ఏరియాలకి బస్ సౌకర్యం ఉండదు, ఆటో సౌకర్యం ఉండదు. అదే బండి ఉందనుకోండి, ఇప్పుడు మీరు నాకు గూగుల్ మ్యాప్ పెట్టారు, నాకు బైక్ ఉంది, నేను వచ్చేయచ్చు అనమాట. 100 rupees పెట్రోల్ కొట్టించుకుంటే ఒక 60-70 kilometers మనం తిరగచ్చు అనమాట, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా కలవచ్చు. అదే మనకి బైక్ లేదనుకోండి, ఎవరిని కలవలే, ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ ఆటోలు ఎక్కుతాం, ఎక్కడ ర్యాపిడోలు, బడ్జెట్ రీత్యా కూడా టైమింగ్ ఇంపార్టెంట్, అన్ని దగ్గరికి రావు. సో బైక్ అనేది తర్వాత ల్యాప్ అంటే ఇప్పుడు అప్డేట్ అవ్వాలి, ఎవరికి వాళ్ళు అంటే మినిమం DTP వచ్చి ఉండాలి, బేసిక్ ఈ సిస్టమ్ వర్క్ తెలిసి ఉండాలి, ఎక్సెల్ తెలిసి ఉండాలి, డౌన్లోడ్లు పెట్టాలి, రెఫరెన్స్లు తీయగలగాలి, ఎడిటింగ్ ఇవన్నీ ఎక్స్ట్రా వస్తే స్కిల్స్. ఇప్పుడు కొంతమందికి అయితే ఎడిటింగ్ వచ్చు, DA వాళ్ళే చేస్తున్నారు, సూపర్ ఉన్నారు కొంతమంది. అవి వస్తే ఓకే, అవి రావాలి, అవి వస్తేనని కాదు, కానీ అవి ఎక్స్ట్రా స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, ఇంకా ఎడిటింగ్ మీద నాలెడ్జ్, తర్వాత ఫోటోగ్రఫీ మీద DA చేయడం, RR రెఫరెన్స్ తీయడం, ఇవన్నీ ఎక్స్ట్రా స్కిల్స్. సో అవి ఉండడం ఉండకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. బట్ బేసిక్ నీడ్స్ ఏంటంటే ఒక బండి, ల్యాప్టాప్ ఉండి సిస్టమ్ వర్క్ తెలిసి ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది ఉండదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైతే ఇక తర్వాత తన స్కిల్స్ తో తను అసోసియేట్ అవ్వచ్చు, చీఫ్ AD అవ్వచ్చు, కో డైరెక్టర్ అవ్వచ్చు, తర్వాత డైరెక్టర్ అవ్వచ్చు. ఇవి బేసిక్ నీడ్స్ అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సినిమా అనుకుంటాం, ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా మనం అనుకున్నట్టు జరిగితే అసలు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. అనుకున్నట్టు జరగడం అనేది ఇక్కడ 90% ఛాన్సెస్ ఉంటాయి. 10% జరిగితే ఆ 10% లో మనం ఉన్నాం హ్యాపీ, ఆ 10% లో 90% లోనే ఉంటాం. కాబట్టి ఆ 90% లో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఒక ప్రాజెక్ట్ ఆగిపోయినా మనం ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే మంత్లీ, ఒకవేళ లేదు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ లేరు, సో అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్యాషన్ ని పోగొట్టుకోకుండా మనకున్న ప్యాషన్ మీద ఈ వీకెండ్స్ లో కొంచెం సినిమాకి పనిచేసే వాళ్ళని ఒక 3-4 మూవీస్ చేసిన అసోసియేట్ రెగ్యులర్ కలుస్తూ ఉండడం, ఒక రైటింగ్ సైడ్ వాళ్ళకి హెల్ప్ గా ఉండడం, ఇట్లా వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద టీమ్ అవుతూ మనం ఏదైనా వర్క్ చేసుకుంటూ ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎప్పుడైనా సరే మనం వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలం. ఇప్పుడు మనం ఆకలి అన్నం లేకపోయినా మనం బతికేస్తాం, తినకపోయినా రూమ్ లేకపోయినా ఎక్కడో చాటు ఉంటాం. ఇలాంటి ఏంటంటే అది వర్కౌట్ అవని అనమాట. అంటే చాలా 0.01% ఉంటుంది. అలా నేను రోడ్ల మీద పడుకొని నేను కడుపు మాడుకొని తిన్న వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటది. అసలు ఈ జనరేషన్ లో చాలా తక్కువ. ఒకప్పుడు ఉండేదేమో. పాత రోజుల్లో ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు. బట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఇన్ 2025 పాస్ట్ 5 years లో ఎలా ఉంటుంది, బికాజ్ a lot of things have changing కదండి. యాక్చువల్ గా చాలా చేంజెస్ అయిపోయినాయి. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది, మనం రీల్ నుంచి డిజిటల్ యుగానికి వచ్చేసాం. సో ఎలా ఉందంటే కాంపిటీషన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంది, కాంపిటీషన్ అయిపోయింది. ఇదివరకు సినిమా అంటే హైదరాబాద్ రావాలి, చెన్నై వెళ్ళాలి అనేసి, ఇప్పుడు ఊళ్ళల్లో కూడా సినిమా తీసే
వచ్చే అంత వచ్చేసి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న డబ్బింగ్ స్టూడియోలు పెట్టుకుంటున్నారు, కెమెరాలు రెంట్లకి ఇచ్చేస్తున్నారు. సో ఇలా ఇంత అప్డేట్ అయిపోయింది టెక్నాలజీ అనేది మన చేతికి వచ్చింది. అంటే ఒక మొబైల్, అసలు ఐఫోన్ ఉంటే చాలు కెమెరా లేకుండా కూడా సినిమాలు చేసేయచ్చు అనే దానిలో ఉన్నాం. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఎక్కువగా అంటే ప్యాషన్ ఉండాలి. అది మనం దాన్ని కంటిన్యూ చేయడానికి ఈ కొంచెం మనల్ని మనం ఒక సెల్ఫ్ గోల్ లాగా పెట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ రన్ అవ్వగలమా, రన్ అవ్వకపోతే మనం ఇంకొక ఆల్టర్నేట్ ప్లాన్ బి స్ట్రాంగ్ గా వేసుకోవాలి. ఒక జాబ్ చేసుకుని రావడం అనేది జరిగింది. మీరు కొత్త డైరెక్టర్లు చూస్తే వివేక్ కాత్రే గారు కానీ, గౌతమ్ తిన్నూరి గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్, ఐటీ నుండి వచ్చి వాళ్ళు చదువుకొని తర్వాత జాబ్ చేసి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తో వాళ్ళ తర్వాత వచ్చారు ఎంటర్ అయ్యారు. సో అలానే చాలా మంది యాక్టర్స్ లో కూడా చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. అలా ఇలా ఏంటంటే మనకి సోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే ఈ డిజిటల్ యుగం, ఈ గ్లోబలైజేషన్ అవ్వకముందు సినిమా అంటే పని చేయాలి. ఒక 35 ఇయర్స్ బ్యాక్ రామ్ గోపాల్ వర్మ గారు 1-2 సినిమాలు జస్ట్ అబ్జర్వేషన్ చేసి సినిమా చేసేసారు. అంటే ఆయనకి సోర్సెస్ ఉన్నా సరే అది చేసేసారు. ఆయన చేయాలనుకుంటే అసోసియేట్ గా చేయొచ్చు, బట్ ఆయనకున్న నాలెడ్జ్ తో సినిమా చేసేసారు. అంటే 35 ఇయర్స్ బ్యాక్ రామ్ గోపాల్ వర్మ గారే చేయగలిగినప్పుడు ఇప్పుడు జనరేషన్ కి అది ఈజీ. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే సినిమా ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే అందరికి తెలిసేటట్టుగా ఇదేదో చాలా కష్టం, ఇక్కడికి వస్తే ఎదగలేము, తొక్కేస్తారు, ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనకి ఒక ప్యాషన్ ఉంటే దాన్ని మనం కన్వీనియంట్ గా మనకి అనుకున్నట్టుగా వెళ్ళగలిగే రూట్స్ అన్ని ఇప్పుడు ఏర్పడినాయి, రెడీగా. సో దీనికి సంబంధించి మనం అంటే ఒక నెల శాలరీ రావచ్చు, శాలరీ రాకపోవచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, లేదంటే ఇంటికాడ నుంచి సపోర్ట్ లేకపోతే ఇట్లాంటి ఏమన్నా వస్తున్నా సరే ఏదో ఒకటి వాళ్ళు పార్ట్ టైం ఇది అనేది అంటే మన ప్యాషన్, మనం ప్యాషన్ కోసం ఆడ్ యాక్టివిటీస్ చేయకుండా ఏమన్నా సొసైటీ అంగీకరించే ఏ పనులైనా చేసుకుంటూ మనం ఇందులో రన్ అవ్వచ్చు. టైం కూడా ఉందన్న, టైం ఉంది, దీని మీదే అవ్వాల్సినంత అవసరం లేదు. ఇక్కడ మనం దీని మీదే ఉండిపోవాలి, నేను తిరగాలి, మొండిగా తిరిగితే చెప్పే కదా, అలా మొండిగా తిరిగితే 0.001% ఉంటదేమో సక్సెస్. అవ్వలేమనే కదా, ఆ 0.01 నువ్వు ఉంటే సూపర్, అందరికి ఇన్స్పిరేషన్ అవుతాం. కాకపోతే లాజికల్ గా థింక్ చేస్తే చెప్పే కదా, ప్యాషన్, పేషెన్స్, ఫైనాన్స్, అదే చెప్తున్నా, ఈ 3 ఉండాలంటే ఇక్కడ రావాలి. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా సినిమా తర్వాత సినిమా గ్యాప్ వస్తుంది. ఒక సినిమా చేసాం, రిలీజ్ అయ్యి, బట్ ఇంకో సినిమా రావడానికి గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ లో ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయినా సరే దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ స్టోరీ స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటాం. ఇట్లా అంటే ఒక రకమైన వాళ్ళకి ఇబ్బంది లేదండి. అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటారు, వాళ్ళకున్న వాటితో ఒక డెమోలు చేస్తారు, స్టోరీస్ రాసుకుంటారు, మంచిగా వాళ్ళు తీసిన డెమో బాగుంటే దాన్ని స్క్రీనింగ్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళు ట్రైల్స్ చేస్తారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చే వాళ్ళు అవ్వచ్చు, లేదా కొంచెం మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే ఫైనాన్షియల్ గా బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి అసలు ప్రాబ్లం లేదు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు చూసిన వాళ్ళంతా ఇలా స్ట్రగుల్ అయిన వాళ్ళకి ప్యాషన్ ఉంది, వాళ్ళు ఏదో 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేశారు, వచ్చేసారు, మంచి డైరెక్టర్ గా వాళ్ళు ప్రూవ్ చేస్తారు. కానీ ఇలా అంటే నాలాగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మిడిల్ క్లాస్ నుంచి మనకి ఎవరు సపోర్ట్ లేరు, మనమే రావాలి అనుకున్న వాళ్ళం మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ ఉండి మనం చూసుకోవాలి, ఆ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఆ స్ట్రగుల్స్ దాటుకొని మనం నిలబడడానికి అది ఎవరు సపోర్ట్ చేస్తారు, మనం సపోర్ట్ చేసుకుంటా ఉండాలి. ఇక్కడ ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి గోల్స్ వాళ్ళయ్యే కాదు. ఇంకొకరికి ఒకళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఏమి ఉండదు అనమాట. మనం దానికి కూడా మనమే సెల్ఫ్ గోల్ ఆడుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ ఉంటూ ముందుకెళ్తూ ఉండాలి. కొత్తగా వస్తున్నారు ఆర్ఎల్స్ ఏడీ కింద వస్తున్నారు అనుకో, ఒక న్యూబీ, ఒక ఫస్ట్ ఫిల్మ్ కే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏదో ఒక రోల్ ఉంది, ఎంత వాళ్ళకి జీతాలు రావచ్చు? ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ద నంబర్స్. వాళ్ళు అసలు ఈ కెరీర్ తీసుకుంటే ఎన్నాళ్ళు వాళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సింది. స్ట్రగుల్ పక్కన పెట్టండి, ఒకవేళ డబ్బులు వస్తున్నా కానీ ఎంత వస్తాయి అనేవి వాళ్ళకి తెలియాలి కదా. ముందుగా ఓకే, సినిమా హిట్ అయిపోతే ఎంత ఎక్కువ వచ్చేస్తుంది, షేర్ వెళ్తుందా వాళ్ళకి, హిట్ అయిన సినిమాకి ఏమన్నా ఎక్కువ, హిట్ కాని సినిమాకి ఏమన్నా తక్కువ వస్తుందా, ఇట్లాగా వాట్ డిఫరెన్సెస్ ఇవన్నీ మాట్లాడదాం కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇట్లా డిఫరెంట్ టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ ని బట్టి అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 3-4 CR సినిమాలే ఎక్కువ జరుగుతుంది. అంటే కొత్త సినిమాలన్నీ 3-4 CR, 2 CR నుంచి మొదలై 3-4 CR, 5-6 CR సినిమాలు వీటికే అనమాట. వీటి గురించి మాట్లాడితే ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అయితే ఒక 10 నుంచి 15K ఇస్తారు స్టార్టింగ్. ఒక అసోసియేట్ అయితే 25-30, చీఫ్ ఎడి అయితే 40 ఇస్తారు, కో డైరెక్టర్ అయితే 60, 50, 70 వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి తెచ్చుకున్నాను ఇస్తారనమాట. అప్రెంటిస్ కి అయితే ఈ 3-4 CR చేసే వాటికి పెద్దగా ఇవ్వరు. ఏదన్నా వాళ్ళ ప్రొడక్షన్ డైరెక్టర్ చెప్పారని ఒక 5,000 వరకు ఇవ్వచ్చేమో. ఇది మొత్తం సినిమా నెలకా మంత్లీ శాలరీస్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి మంత్లీ శాలరీస్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి ఏంటంటే మనం అనుకున్నట్టు షూటింగ్ జరిగింది అనుకోండి,
శాలరీస్ వస్తాయి. ఈ ఫైనాన్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు అనుకున్నట్టు డబ్బులు రాకపోవచ్చు, ఎక్కడో స్టక్ అయి ఉంటుంది. ఆ స్టక్ అయినప్పుడు మనకి ప్రొడక్షన్ ఆగిద్ది, సినిమా ఆగిద్ది అనమాట. షూటింగ్ ఆగినప్పుడు 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు. ఈ టైంలో కూడా శాలరీస్ రావు అసిస్టెంట్ డైరెక్టర్స్. సినిమా చేస్తున్నాం కదా శాలరీ వస్తుంది అంటే గ్యారంటీ ఉండదు. సో ఎందుకంటే డైరెక్టర్ కొత్త డైరెక్టర్, అతను కమాండ్ చేయలేదు, అందరికి ఇప్పిలేదు. డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అంటే డైరెక్టర్ చేతిలోనే కాదు, కొత్త డైరెక్టర్ వచ్చేసరికి ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. ఫస్ట్ సినిమా ఇవ్వాల్సి. హిట్ కొట్టిన డైరెక్టర్ ఏంటంటే అలా కమాండ్ చేయలేరు. సో దీని ఫస్ట్ సినిమా డైరెక్టర్ దగ్గర పనిచేసారు. మనకు వచ్చే ఈ శాలరీస్ నేను చెప్పిన ఫిగర్స్ అయితే వస్తాయి, కానీ అవి కంటిన్యూగా వస్తాయా లేదా అనేది డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్. అంటే మాక్సిమం జరగవు. ఒక నెల ఇవ్వకపోయినా ఒక 3 months చేస్తే, ఒక నెల ఇవ్వకపోయినా 2 months ఇవ్వడం, అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి చాలా డిలే అవుతుంది. సో మనం ఏంటంటే ఇక ప్రాజెక్ట్ కి కమిట్ అయిపోయి ఉంటాం, వేరే ప్రాజెక్ట్ కి వెళ్ళలేదు, శాలరీ రావట్లేదు. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటంటే అంటే మేమేదో అసిస్టెంట్ డైరెక్టర్స్ అని చెప్పడం కాదు, కానీ నిజంగా మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ అండి వాళ్ళు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే. మీరు వేరే నేను ఎవరిని చెప్పను గానీ అవన్నీ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఒక 3 months 6 months శాలరీ ఇవ్వకపోయినా సరే పనిచేసే ఫీల్డ్ ని చూపించండి. వాళ్ళు ఒక 6 months ఎనీ మనం సెల్యూట్ చేసే జాబులు అవ్వచ్చు, ఎలాంటి జాబ్ అయినా సరే, ఒక 6 నెలలు జీతం ఇవ్వకపోతే పనిచేసే ఫీల్డ్ అనేది ఉన్నది ఒక సినిమా ఫీల్డ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లు మాత్రమే 6 months 7 months శాలరీ లేకపోయినా వాళ్ళు పనిచేస్తారు. చాలా ప్యాషనెట్ గా ఉంటారు వాళ్ళు. డైరెక్టర్ కి స్టిక్ ఆన్ తర్వాత ప్రాజెక్ట్ ఆడితే మనకు బాగుంటుంది, డైరెక్టర్ హెల్ప్ చేస్తే మనకు బాగుంటుంది, ప్రొడక్షన్ హౌస్ నిలబడితే మనకి డైరెక్టర్ గా సినిమా ఇవ్వచ్చు, ఈ హీరోతో మనం సినిమా చేయొచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ హోప్స్ అండి, ఆశలు ఎక్కువ ఉంటాయి అనమాట. వీటి మీద వెళ్ళేది కళల ప్రపంచం అంటారు కదా, ఈ కళల ప్రపంచంలో ఉండడం వల్ల ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఏంటంటే జీతం రాకపోయినా సరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఆ ప్రాజెక్ట్ కోసం ఉంటారు. హిట్ అయితే అందరు పనిచేసిన వాళ్ళందరికీ ఏంటంటే ఒక పేరు వస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇమ్మీడియట్ గా దొరుకుతాయి. వాళ్ళకి టాలెంట్ ఉంటే డైరెక్టర్స్ అవ్వదు. ఏంటంటే ఒక సినిమా హిట్ అయితే ఒక 16 సినిమాలు మొదలవుతాయి. ఒక సినిమా హిట్ అయితే ఎలా అంటే ఇప్పుడు మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు మీరు ఐటీ కమింగ్ ఫ్రమ్ హై, గోపీకృష్ణ ఒక బ్యానర్ పెట్టాడు అనగానే మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ గోపి బాగా చేస్తున్నాడు, సినిమా బాగా వస్తుందంటే చాలా మంది మీకు తెలియకుండానే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే టయానికి ఆ సినిమా గనక మనం అనుకున్నట్టు వర్క్ అవ్వలేదని చాలా మంది వచ్చేవాళ్ళు ఆగిపోతారు. సినిమా వర్క్ కూడా కష్టం అయిపోతుంది, ఎందుకు అంత రిస్క్ వెళ్ళిపోవడం. ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లకి ఎంత ఉండాలో ప్రొడ్యూసర్ కూడా అంతే ప్యాషన్ ఉండాలి, వాళ్ళకి అంతే ప్యాషన్ ఉండాలి. వాళ్ళు 4-5 years ఎక్కడో కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసి 1 year 2 years కష్టపడి ₹1 ఉండదు, మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటది. ఆ టెన్షన్ ని భరించలేక డబ్బులు పోయి ఎందుకు లేరా బాబు అని చాలా మంది వెళ్ళిపోతారు. అలా చాలా మంది ఒక సినిమా అయితే దగ్గర 30-40 సినిమాలు ఆగిపోతారు. స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అదే హిట్ అయింది అనుకోండి, ఒక డైరెక్టర్ ఒక సినిమా హిట్ అయితే అతనికి 4 సినిమాలు కంటిన్యూస్, ఆ ప్రొడక్షన్ హౌస్ 4 సినిమాలు చేస్తారు, ఆ హీరో 4 సినిమాలు చేస్తారు, టెక్నీషియన్స్ చేస్తారు, ఇక్కడ పనిచేసిన డైరెక్టర్స్ కి సినిమా వస్తుంది. సో ఇలా ఏంటంటే ఒక సినిమా హిట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అది ఎంత హెల్ప్ అవుతుంది అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ టాలెంట్, వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటది. బట్ కానీ ఒక హిట్ సినిమా అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఒక ఫ్లాప్ సినిమా సర్వైవల్ అవడానికి బాగుంటది, కానీ ఆ ఫ్లాప్ అయితే చాలా మంది వచ్చే వాళ్ళు ఆగిపోతా ఉంటారు. ఈ మధ్యలో ఈ జరిగే ఈ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ టిల్ రిలీజ్ వరకు ఒక సినిమా మినిమం 1 year to 2 years చాలా తక్కువ అనమాట. రేర్ గా మీకు ఒక 1 year లో అయిపోయి మంచి బ్యానర్స్, మంచి డైరెక్టర్, అనిల్ రావుపూడి గారు లాంటి డైరెక్టర్, స్పీడ్ డైరెక్టర్స్, అట్లా కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు మాత్రమే ఒక 1 year లో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలరు. అంటే వాళ్ళకి ఆ స్పీడ్ ఉంటది, వాళ్ళకి అన్ని సపోర్ట్ ఉంటది, రిసోర్సెస్ అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయగలరు. కొత్తగా వచ్చే వాళ్ళకి మినిమం 1 year పైన పట్టి, ఇప్పుడు సినిమా మనం ఓకే అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి 1 year పైన ఎన్ని ఇయర్స్ పట్టిదో కూడా తెలియదు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా డిపార్ట్మెంట్ కి శాలరీస్ అన్ని నెలలు వస్తాయని చెప్పి బడ్జెట్ పెరిగిపోయింది. 4 year బడ్జెట్ అంటే ఒక మినిమం 1.5 to 2 lakhs ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కో డైరెక్టర్, చీఫ్ ఏడి, అసోసియేట్స్, డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్, అప్రెంటిస్ అంటే ఒక 5-6 పని చేస్తే ఈ 5-6 శాలరీస్ 1.5 నుంచి 2 lakhs ఉంటుంది పర్ మంత్ వీళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళ 2 years జరిగిందని ఈ 50 lakhs వీళ్ళకి శాలరీస్ అవుతుంది. సో అంత 50 lakhs 2 years జరిగినంత సేపు ఏ ప్రొడక్షన్ హౌస్ బేర్ చేయలేదు. కొంతమంది ఏంటంటే షూటింగ్ కంప్లీట్ చేసేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయినా అప్పుడు ఒక 2 పెట్టుకుంటారు. ఆ డిపార్ట్మెంట్ లో బాగా చేసేవాళ్ళు, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి తెలిసిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి రన్ అవుతా ఉంటారు. ఈ మధ్యలో ఈ వచ్చే గ్యాపుల్లో మనకు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నాతో పాటు పనిచేసేవాళ్ళు, నా కింద పనిచేసేవాళ్ళు, నా ముందు పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరినీ నేను చూస్తా ఉంటాను. నేను కూడా అంటే ఇవి శాలరీ వస్తుంది అనుకుంటాం, రాదు, ఎవరి మీద వెళ్ళి ఏమన్నా కోపం వచ్చింది అనుకో వెళ్ళిపోవాలి, మానేసి వేరే ప్రాజెక్ట్ కి జాయిన్ అయ్యి. కానీ ఈ ప్రాజెక్ట్ మీద ప్యాషన్ వెళ్ళలేము. అలా ఇక్కడ స్టక్ అయిపోయి చాలా సఫర్ అవుతా ఉంటాం. ఎలా ఉంటదంటే అండి, నేను బాగా గమనించింది ఏంటంటే ఇప్పుడు
షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని డెమో తీసుకొని సినిమాలు తీసేసి డైరెక్టర్లు అయ్యేవాళ్ళు హిట్ అయితే ఉంటున్నారు. లేదన్నా కూడా వాళ్ళు వెంటనే వేరే ఒక ఆపర్చునిటీ చూసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు నాలాగా ఉంది 10 years 8 years 12 years ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే పాపం వీళ్ళలో ఉన్న ఎనర్జీ అంతా వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే సినిమాలన్నిటికీ పెడతారు. ఈ అప్పులైపోయి వాళ్ళలో చాలా ఉంటది. వచ్చేటప్పుడు అందరూ రాజమౌళి అయిపోదాం అని వస్తారండి. అందరూ వచ్చిన లోకేష్ కనకరాజ్ అయిపోదాం అని, ప్రశాంత్ నీల్ అయిపోదాం అని, సందీప్ రెడ్డి వల్ల అయిపోతుంది. ఇంతే ప్యాషన్ ఎవరికైనా సరే. మనం కథ రాసారా, మన కథ రాస్తే ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొట్టేయచ్చు, లేదంటే విశ్వనాథ్ గారి లాగా అద్భుతమైన సినిమా తీయచ్చు, శేఖర్ కమ్ముల గారి లాగా తీయచ్చు అనేసి అందరూ కూడా అంతే ఎంతూజియాజంతో వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే మనం ఇక్కడ ఛాన్సెస్ దొరక్క, మనకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక అలా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాకి జాయిన్ అయిన తర్వాత అది అనుకున్నట్టు జరిగితే హ్యాపీ, లేదు నేను చెప్పినట్టు ఇలా జరిగింది డిలే అయింది, ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడు. ఇలా ఈ ఎక్స్పీరియన్స్ తో ఏమైపోయింది అంటే ఇలా చేయడం వల్ల ఏమైపోయింది అంటే ఒక ఎనర్జీ లాగేసి ఒక 30 years లోపు ఉన్న ఫైర్ 30 years తర్వాత ఉండదంట. దాని వల్ల కూడా ఇంక ఉండిపోయి ఇంకొంతమంది కో డైరెక్టర్ గా ఉండిపోతారు, లేదంటే ప్యాషన్ చచ్చిపోక వాళ్ళు ట్రై చేస్తా ఉంటారు. ఇట్లా ఇది ఒక జరుగుతూ ఉంటది. ఇది చాలా అంటే నిజంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక డైరెక్టర్ అవడం అనేది నిజంగా వాళ్ళు మంచి అచీవ్మెంట్ అండి. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఒక 10 years ఉన్న తర్వాత కూడా డైరెక్టర్ అయ్యి అతను హిట్ తీసాడు అంటే చాలా ఇన్స్పిరేషన్. ఎనర్జీ లాగి 10 years ఫైనాన్షియల్ క్రైసిస్ మనిషిలో మళ్ళీ అంత రావాలి, అతను తీసి చెయ్యాలి అంటే చాలా వాళ్ళు నిజంగా గ్రేట్. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కింద లేదా అసోసియేటెడ్ డైరెక్టర్ కింద ఉండి ఒక డైరెక్టర్ అవ్వాల్సిన అవసరం లేకుండా అక్కడే ఉండి ఎక్కువ సంపాదించుకుంటా పెద్ద సినిమాలు చేసుకుంటా ఉండేవాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టే అసోసియేట్, చీఫ్ అసోసియేట్, కో డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ పెద్ద సినిమాలు చేసి మంచి ప్యాకేజ్ ఉంటుంది, శాలరీస్ ఉంటాయి వాళ్ళు. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర పనిచేసే వాళ్ళు, బోయపాటి గారి దగ్గర, సుకుమార్ గారి దగ్గర ఇలాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళు డైరెక్షన్ ట్రయల్స్ లో ఉంటారు. బట్ ఇలా కొత్త డైరెక్టర్లతో చేస్తే మంచి శాలరీస్ ఉంటాయి. 1 lakh పెద్ద సినిమాలకి 3 lakhs 5 lakhs. ఇప్పుడు శంకర్ గారి సినిమాలకు కానీ రాజమౌళి గారి సినిమాలకు 1 lakh పైనే ఉంటుంది. వాళ్ళకి 80,000 90,000 మంచి శాలరీస్ ఉంటాయి వాళ్ళకి. మీరు ఐటీలో ఎంత అయితే చూస్తారో అంత కూడా చూస్తారు. ఇలా చిన్న సినిమాలు చేసుకుని అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా అట్లా అక్కడికి వెళ్ళి మంచి శాలరీలు కూడా తీసుకునే వాళ్ళు. వాళ్ళు డైరెక్టర్లు అవుతారా లేదంటే ఇంకా వాళ్ళ కొంతమంది బాగుంది డైరెక్టర్ కి వెళ్ళకుండా ఉండటం కూడా రాంగ్ ఏం కాదు. అవును, వాళ్ళ డెసిషన్ అంతే. అంటే ఇప్పుడు మనకి అది నేను చెప్పే కదా సిచ్యువేషన్స్ అంటే మనం అనుకున్నట్టు అందరికీ కుదరకపోవు. సో అలా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి ఇప్పుడు చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ కింద చేసి ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా కూడా ట్రై చేసి ఫ్లాప్ అయింది, వీళ్ళు అగైన్ కమ్ బ్యాక్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. యాక్చువల్ గా వేరే వెళ్ళిపోతారు డైరెక్టర్, సినిమా నుంచి బయటకు వెళ్ళరు. ఎవరు మీరు అనే డైరెక్టర్స్ డైరెక్టర్ కింద చేశారు 2 సినిమాలు, పోయింది, సినిమాలు రావట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి అసిస్టెంట్ అసోసియేట్ కిందే వస్తారా వాళ్ళు? ఓకే, డైరెక్టర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అంటే ఇప్పుడు డైరెక్టర్ గా చేసి వర్కౌట్ అవ్వకపోయిన వాళ్ళు కో డైరెక్టర్ గా చేస్తారు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సినిమాలకు అసోసియేట్, చీఫ్ అసోసియేట్, రైటింగ్ సైడ్ కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తే 19 డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సారీ నేమ్ సరిగ్గా, ఆయన 19 డైరెక్టర్ గారు ఆ సినిమా అనుకున్నంత వర్క్ కానీ ఆయన మన బాబీ గారికి వాల్తేరు వీరయ్య డాకుమార్ డైరెక్టర్ బాబీ గారికి మంచి ఫ్రెండ్. సో ఆయన సినిమాలకి ఇతను రైటింగ్ సైడ్ ఉంటాడు, స్క్రీన్ ప్లే అని కూడా పెట్టాడు. ఇప్పుడు మనం వాసు వర్మ గారిని కూడా చూసుకుంటే జోష్ డైరెక్టర్, ఆయన చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్. కానీ ఆయన 2 సినిమాలు చేశారు అనుకున్నంత వర్క్ అవ్వాలి. బట్ అతను స్క్రిప్ట్ కన్సల్టేషన్, స్క్రిప్ట్ డాక్టర్ లాగా ఎవ్రీ సినిమా చాలా బొమ్మరిల్లి సినిమాలకి అట్లా చాలా పెద్ద దిల్ రాజు గారి కాంపౌండ్ లో వచ్చే సినిమాలకి ఆయన చాలా బ్యాక్ బోన్. సో అలా కొంతమంది ఉన్నారనమాట. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళు మంచి సర్కిల్ లో ఉంటారు కాబట్టి నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఐడియాని ఎగ్జిక్యూషన్ చేసే ప్రాసెస్ లో ఎక్కడో చిన్న మనం బయటకు వచ్చాక అనుకుంటాం ఈ సినిమా ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు. బట్ ఆ చేసే ప్రాసెస్ లో మనం ఏదో అనుకొని చేస్తాం, అదే ఆడియన్స్ కి ఏదో కన్వే అయ్యింది, దానివల్ల వర్క్ అవ్వదు. వర్క్ అవ్వకపోయినా సరే టాలెంటెడ్ అని మన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి వాడి సినిమా హిట్ కొట్టకపోయినా వాడి దగ్గర చాలా మ్యాటర్ ఉందా, వాడు మనతో ఉంటే మనకు బలం రా అనుకొని ఇలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా వాళ్ళు కో డైరెక్టర్లు గా చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా కో డైరెక్టర్లు కూడా పెద్ద సినిమాలు పనిచేసే వాళ్ళు 1-2 సినిమాలు చేసే ఉన్నారు, డైరెక్టర్ గా చేసే ఉన్నారు. అవి వర్క్ అవ్వక పెద్ద సినిమాలు కో డైరెక్టర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో ఈ కొత్తగా వచ్చే డైరెక్టర్లకి అందరికి హెల్ప్ గా ఉంటుంది. ఇలా రైటింగ్ సైడ్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను అసోసియేట్ డైరెక్టర్ గాను, చీఫ్ ఎడి గాను, కో డైరెక్టర్ గాను పనిచేస్తున్నా. నా ఫ్రెండ్ సినిమాలకు రైటింగ్ డిపార్ట్మెంట్ లో చేస్తాను. ఇప్పుడు 35 సినిమా వచ్చు, దిల్ రూబా వస్తుంది సినిమా, ఇంకొక సినిమా తరుణ్ భాస్కర్ గారి సినిమా. ఇలా రైటింగ్ టీమ్ లో నేను ఉన్నా. రైటింగ్ టీమ్ లో చేసుకుంటూ నేను కో డైరెక్టర్ గాను, ఫస్ట్ ఎడి గాను, చీఫ్ ఎడి గాను వర్క్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు మనకేంటంటే ఇలా రైటింగ్ స్కిల్స్ ఉండడం వల్ల ఒకవేళ డైరెక్షన్ లేట్ అయినా సరే ఒక చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం రాస్తున్నాం కదా, మనం ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఆ సినిమాలు బయటకు వస్తున్నాయి, ఇలా కొంచెం ఉంటాయి. రైటింగ్ టీమ్ అంటే ఐ గాట్ ఎ క్వశ్చన్, అంటే రైటింగ్ టీమ్ లో ఎంతమంది ఉంటారు అండ్ ఒక సీన్ ఉందంటే ఎంతమంది రాస్తారు?
అంటే ఇప్పుడు యాక్చువల్ గా రైటింగ్ టీం ఇంతమంది ఉండాలి అనేది ఏం లేదండి, అదే ఆ డైరెక్టర్ ని బట్టి ఒక 2-3 ఉండొచ్చు, 4 కూడా. అంటే డైరెక్టర్ కి సింక్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఆ డైరెక్టర్ ఏదైతే అనుకుంటున్నాడు, కథ రాసే రచయిత అవ్వచ్చు, తీసే డైరెక్టర్ అవ్వచ్చు, వాళ్ళకి సింక్ అయ్యే వాళ్ళని పెట్టుకున్నాం. ఇక్కడ అదే అనమాట ఇప్పుడు ఆలోచన. అది డైరెక్టర్ అయినా సరే, రైటర్ అయినా సరే, వాళ్ళకి సింక్ అయ్యే వాళ్ళు 2-3-4 అంటే వాళ్ళకి సినిమా స్కేల్ బట్టి ఇంకా కావాలంటే ఇంకా చాలా మందిని తీసుకుంటాం. అలా చాలా ఉన్నాయి. వాళ్ళు ఒకే సీన్ ని నలుగురు రాస్తే రిఫైన్ చేసుకుంటే అలా కూడా చేయొచ్చు. అంటే ఇలా చేస్తారనేది ఏముండదు. అంటే ఒక్కొక్క కథ ఒక్కొక్క ప్రాసెస్. ఒక ఐడియా వచ్చింది, డిస్కస్ చేసుకుంటాం. ఆ డిస్కస్ లో నుంచి డెవలప్మెంట్ అవుతూ ఉంటది. ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ లో నేను ఒక వర్షన్ రాస్తాను, నేను ఒక సీన్ చెప్తాను, వాళ్ళు ఒక సీన్ చెప్తారు. మెయిన్ రైటర్ ఎలా అనుకుంటున్నాడు ఆయన చెప్తాడు, మెయిన్ తీబోయే డైరెక్టర్ ఎలా అనుకుంటాడు. ఇదేంటంటే కంబైన్డ్ డిస్కషన్ అనమాట. అందులో మనం ఎంత ఇన్పుట్స్ ఇస్తాము అనేది ఫైనల్ గా అవుట్పుట్ వచ్చాక తెలిసింది తప్ప ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు అనుకోండి, అంతా ఆయన రాసుకుంటారు. జస్ట్ హెల్ప్ ఉంటే చాలు. అంటే రిపీట్ అవుతున్నాయా ఎక్కడన్నా. త్రివిక్రమ్ గారు మంచి రైటర్, ఆయన పూరి గారు, వీళ్ళందరికీ ఏంటంటే జస్ట్ ఒక సెల్ఫ్ చెకింగ్ చేసే పర్సన్స్ ఉంటే చాలు. అంటే రాస్తాం మనం ఫ్లో లో రాసేటప్పుడు రాసిన సీనే మళ్ళీ రాసేయడం, డైలాగులు రిపీట్ అయిపోవడం, ఆ సీన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ సీన్ లో చెప్పడం, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటారంట. వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ లోనో వాళ్ళకున్న దానిలో పెట్టుకుంటే వాళ్ళు ఈ ముందు సీన్ లో మనం చెప్పాం ఆల్రెడీ, ఇప్పుడు చెప్పిన సీన్ లో ఏదైతే ఉందో అది మనం ముందు సీన్ లోనే చెప్పాం అనేది వాళ్ళు మనకు చెప్తా ఉండంటే వాళ్ళు త్రివిక్రమ్ గారు వాళ్ళు అవి కరెక్ట్ చేసుకుంటా ఉంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఒక టీమ్ డిస్కషన్, ఒక టీమ్ ని పెట్టుకొని, ఒక రైటింగ్ టీమ్ వాళ్ళకు 4-5 మెంబర్స్ ఉంటారు, పెట్టుకొని ఒక కథ, ఒక ఐడియా ఉంది, దాన్ని ఒక 10 నిమిషాలు రెడీ చేస్తాం. 10 నిమిషాల నుంచి ఒక టీమ్ తో డిస్కస్ చేసి ఈ సినిమాని ఏ స్కేల్ లో చేద్దాం, దానికి రిఫరెన్స్ సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ రిఫరెన్స్ సినిమాలకు తగ్గట్టుగా లేదంటే మనం ఎలా చేయబోతున్నాం, ఈ సినిమా స్కేల్ ఎలా, దానికి చేసే హీరో ఎవరు, ఎలా చూడబోతున్నాం, ఈ విజన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసి ఒక స్క్రిప్ట్ రెడీ అవుతుంది. తర్వాత ప్రొడ్యూసర్ చెప్పడం, హీరోకి చెప్పడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ స్టోరీ ఈజ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం ఇది చేసాము నెక్స్ట్ ఇది వర్కౌట్ అవుతుంది అనుకునేది ఏముండదు. ప్రతి స్టోరీ ప్రతి ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. సో దానికి ఏమి అలాంటి లిమిటేషన్స్ ఏమి ఉండవు అనమాట. రైటింగ్ టీమ్ కూడా అలానే ఉంటది, కానీ రెమ్యూనరేషన్ అది కూడా ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళకి సరిపోకపోవచ్చు. 2 lakhs ఇస్తారు రైటింగ్ చేస్తే, ఒక 2-3 years ప్రాజెక్ట్ పడుతుంది. సో ఆ ప్రాజెక్ట్ కి అవైలబుల్ గా ఉండాలి. వెళ్ళాం అనుకో మధ్యలో ఇబ్బంది అవుతుంది అనమాట. మన కెరీర్ కూడా అది హెల్ప్ అవుతుంది. సో ఈ 2-3 years రావడానికి 2 lakhs వస్తాయి. 2-3 years 2 lakhs నడవాలంటే కష్టంగా. మెయిన్ రైటర్ గా లేకపోతే మామూలుగా అసోసియేట్ రైటర్లకి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కొత్తగా రావాలనుకుంటే వాళ్ళ రోల్స్ ఎలా ఉంటాయి యాక్చువల్లీ? కొత్తగా వచ్చే వాళ్ళకి అదే అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాండి డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా, వేరే నేను కొన్ని కథలు రాస్తాను. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న నేను ఇలా రైటింగ్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఓకే నేను మీరేమన్నా రాశారా అని. రాశారంటే వాళ్ళు రాసిన ఏవో పంపిస్తారు. ఆ పంపించినప్పుడు తెలిసిద్ది, ఓకే కొంచెం వీళ్ళు రాయగలరు అన్నప్పుడు మనం ఏదో ఒక ఐడియాని వాళ్ళకి షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకొని ఇది ఎలా చేద్దాం అనుకోండి, మీరు ఒకసారి చెప్పండి అని వాళ్ళు కొంచెం డెవలప్ చేసి మనకు చెప్పారు అనుకోండి. ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ లో తెలిసిద్ది, అంటే వాడు నిజంగా చాలా బాగా చెప్పుండు, వాడు ఐక్యూ నాకు అందలేదని. ఇక్కడ ఎలా ఉంటది అంటే మనకి సింక్ అవ్వాలి. వాడు నిజంగానే అద్భుతం చేసి ఉంటాడు, మనం అందుకోలేము అనుకోండి, మళ్ళీ సింక్ అవుతుంది. లేదంటే మనకు అర్థమైంది వీడు మన లెవెల్ కంటే అంటే మనం ఆలోచించే విధానం, వీడు ఆలోచించే విధానం వేరే ఉంది. సో మనకి సెట్ అవ్వాలి. సింక్ ఇంపార్టెంట్ అండి. రైటింగ్ సైడ్ వచ్చే వాళ్ళకి అంతే. కొంతమంది వస్తారు వచ్చి ఇంకా మనం మాట్లాడుకున్నప్పుడు వాయిస్ రికార్డింగ్ టైప్ చేయడం, రైటింగ్ సైడ్ ఇలాంటి నేను కూడా చేశాను అనమాట. కొంతమంది డైరెక్టర్లతో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటే దాన్ని మళ్ళీ నేను డిటిపి చేయడం నీట్ గా. ఆ డిటిపి చేసేటప్పుడు వాళ్ళు రాసిన దాంతో పాటు నేను కొన్ని ఇన్పుట్స్ పక్కన రాసుకోవడం, అది వాళ్ళకి చెప్పడం, స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో అలా చేయించాను. ఇప్పుడు బుక్స్ రాస్తున్నారు కొంతమంది రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. ఈ మధ్యన బుక్స్ ఎక్కువ పెరిగింది అనమాట. బాగా ఒక 10 years ముందు ఇంత లేదు, కానీ ఇప్పుడు తెలుగు బాగా వెళ్ళినాను. కొత్త కొత్త రైటర్స్ వస్తున్నారు, వాళ్ళు కొత్త కొత్త కథలు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, బుక్స్ రాసేవాళ్ళు. ఇలా రైటింగ్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొత్త డైరెక్టర్ అయితే ఎక్కువ రెమ్యూనరేషన్ రాదండి. కొత్త డైరెక్టర్ కొత్త రైటర్లకి పెద్ద రెమ్యూనరేషన్ రాదు. బట్ ఒకవేళ ఇప్పుడు నాకు పరిచయం అయ్యారు ఒక రైటర్, బాగా రాశారు ఫలానా ఎక్స్పర్సన్, నేనేం చేస్తాను, నాకు తెలిసిన వేరే డైరెక్టర్లకు నేను రెఫర్ చేస్తాను. ఫలానా సో ఎక్స్పర్సన్ నా దగ్గరకు వచ్చాడు, అతనిలో మంచి షార్ప్నెస్ ఉంది, మంచి గ్రిప్పింగ్ ఉంది, బాగా రాస్తున్నాడు అంటే, ఓ అవునా శివ చెప్పాడని వాళ్ళు కూడా వింటారు. నిజంగానే వాళ్ళకి బాగుందంటే వాళ్ళ కథకి వెళ్ళిపోతానంటే వాళ్ళు మంచి రెమ్యూనరేషన్ ఇప్పించచ్చు. రైటర్స్ కి ఎప్పుడు డిమాండ్ ఉంటదండి. ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా డైలాగ్స్ రాస్తే అసలు తిరుగులేదు. తెలుగులో డైలాగ్స్ రాయగలిగే రైటర్స్ వస్తే సూపర్ అనమాట. అసలు వేరే లెవెల్లో వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యి ఉన్నారు, కానీ కొంచెం బెటర్ అనమాట. మెయిన్ కమర్షియల్ గా అలా ఉంటది అనమాట రైటింగ్ సైడ్ గానీ. అదే ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్ చేయగలగాలండి. ఏం లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వచ్చేవాళ్ళైనా, రైటింగ్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేవాళ్ళైనా బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే మనం సిచ్యువేషన్స్ చూసుకొని మనకి ఏమన్నా మరీ అంటే
టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ పడుతూ ఇక్కడ ఉండకూడదని నేను చెప్పను, కానీ టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఎక్కువ అయిపోతుంటే వాళ్ళు చెక్ చేసుకొని కొంచెం చేసుకొని వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ ఏదన్నా కొంచెం బయటకు వచ్చి ఒక 3-4 years చేసుకొని మనకు అంత తెలిసిపోయింది కదా, అంటే తెలిసిపోవడం ఇన్ ద సెన్స్ అంటే ప్రాసెస్ తెలిసింది కదా, మనం ఒక 3-4 years ఏదైనా చూసుకొని తర్వాత రావచ్చు, కొంచెం మంచి డబ్బులు ఏమన్నా ఉన్నా, లేదంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఈ లోపు సక్సెస్ అయ్యారనుకోండి, మన దగ్గర మనం ఒక మంచిగా వీడిని పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్టర్కి ఏంటంటే మెయిన్ ఉండాల్సింది, మీకు చెప్పాల్సింది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు డైరెక్టర్ కి బలం అవ్వాలి. సో అతను కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, సీనియర్ డైరెక్టర్ అవ్వచ్చు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బలం అనమాట. అంటే ఒక ప్రాజెక్టు పర్ఫెక్ట్ గా రావడానికి వీళ్ళు చాలా బాగా పనిచేయగలగాలి. వీళ్ళల్లో ఎవరు సరిగ్గా పని చేయలేకపోయినా అది డైరెక్టర్ ఎఫెక్ట్ పడింది, డైరెక్టర్ ఎఫెక్ట్ పడితే ప్రాజెక్ట్ మీద పడింది. అందుకే డైరెక్టర్స్ కూడా 1-2 సార్లు చెక్ చేసి పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళకి డైరెక్టర్ కి ఒక చీఫ్ ఏడియో కో డైరెక్టర్ మీద నమ్మకం ఉంటుంది, అతని మీద వదిలేస్తాయి. మీరు చూసుకోండి డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళని జాగ్రత్తగా మంచి వాళ్ళని పెట్టుకోండి. అంటే ఎలా ఉంటాయంటే కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ చూసుకునేది ఒకటి ఉంటుంది, ఎడిటింగ్ రిపోర్ట్ రాయాలి, బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చూడాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అంతా చూడాలి, ఆర్టిస్ట్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఏంటంటే నార్మల్గా ఒక కో డైరెక్టర్ అంటే ఏంటంటే కో డైరెక్టర్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ అంటే షెడ్యూల్ చేయడం, ఫాలోఅప్ చేయడం, ఆర్టిస్ట్ డేట్స్ని, టెక్నీషియన్స్ డేట్స్ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని షెడ్యూల్ వేయాలి. అంటే ఒక స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని సింగిల్ లైన్ ఆర్డర్లో రాసుకుంటాం. ఆ సింగిల్ లైన్ ఆర్డర్లో మనకున్న బడ్జెట్లో ఎన్ని డేస్ చేస్తాం, ఆ బడ్జెట్ ఆ సినిమా స్కేల్ని బట్టి ఆ డేస్ మనం డివైడ్ చేస్తాం. అప్పుడు ఆ డేలో ఎన్ని సీన్లు తీయగలగాలి అనేది డైరెక్టర్ కో డైరెక్టర్ డిస్కస్ చేసి వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేస్తారు. కో డైరెక్టర్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి డైరెక్టర్కి చెప్తాడు, డైరెక్టర్ ఏమైనా చిన్న కరెక్షన్స్ ఉంటే చెప్తారు. ఈ షెడ్యూల్ని ఫాలోఅప్ చేస్తూ ఆర్టిస్టులని, ప్రొడక్షన్ని అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ కో డైరెక్టర్ ఉంటారు. తర్వాత ఫస్ట్ ఏడిఆర్ చీఫ్ ఏడి, ఇతను ఏంటంటే మొత్తం షూటింగ్ సినిమాకి క్రియేటివ్ గా కూడా అంటే డైరెక్టర్ గారితో పాటు ట్రావెల్ అవుతూ ఆయన ఐడియాస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ షూట్ లో కూడా అందరికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉండాలన్నమాట. అంటే షార్ట్స్ ఫాలో అవ్వాలి, సీన్స్ ఫాలో అవ్వాలి, డైలాగ్స్ ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ అతను ఫాలో అవుతూ మిగతా వాళ్ళు అంటే అతని కింద ఉన్న అసోసియేట్స్ ఏంటంటే ఒకళ్ళు కాస్ట్యూమ్స్ చూసుకుంటారు, ఒకళ్ళు ఆర్ట్ చూసుకుంటారు, ఒకళ్ళు ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తారు, ఒకళ్ళు బ్యాక్గ్రౌండ్ యాక్షన్, ఒకళ్ళు యాక్షన్ కంటిన్యూ. అంటే సినిమాని బట్టి అంటే మినిమం 4-5 members చాలు, అంటే 4-5 CR బడ్జెట్ సినిమాలకి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ ఇష్టం అనమాట పెట్టుకుంటానే, ఇంతనే ఉంది 6 members 7 members కామన్ గా ఉంటారు. ఆ తర్వాత పెట్టుకునే పెద్ద సినిమాలకి ఇక 8, 10, 12 మంది ఉంటారు. పెద్ద సినిమాలకు బడ్జెట్ 100 crores అబోవ్. నార్మల్ గా అయితే 4-5 members చాలా అనమాట, ఒక 5 CR 10 CR లోపు. ఇంకొక 1 person పెట్టుకుంటారు 6 అంతే కో డైరెక్టర్ తో కలిపి. సో ఫస్ట్ ఏడి ఏంటంటే ఈ అసోసియేట్స్ అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. కో డైరెక్టర్ కొన్నిసార్లు కో డైరెక్టర్ ఫస్ట్ ఎడీ కూడా వాళ్ళ సినిమాకి బడ్జెట్ లేదనుకో, కో డైరెక్టర్ ఫస్ట్ ఎడీగా కూడా 2 పనులు చేయాలి. స్పాట్ లోను చేయాలి. ఇదివరకు స్పాట్ కో డైరెక్టర్ అనేవాడు, మనం ఒక 10-15 years బ్యాక్ స్పాట్ కో డైరెక్టర్, షెడ్యూల్ కో డైరెక్టర్ అనేవాడు. ఇప్పుడు ఆ స్పాట్ కో డైరెక్టర్ కాస్త ఫస్ట్ ఎడీగా అయింది. మన బాంబే కల్చర్ లో ఫస్ట్ ఎడీ అంటారు, చీఫ్ ఏడి ఇట్లా అయిందనమాట. సో ఇతను ఇక్కడ అసోసియేట్ల చేత అందరి చేత చేయించుకొని డిఓపికి, డైరెక్టర్కి వీళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ అనుకున్న షెడ్యూల్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఈ సింక్ అనేది మిస్ అవ్వాలి. అది ఫస్ట్ ఏం చెప్పానంటే అసిస్టెంట్ డైరెక్టర్కి మన థాట్ ప్రాసెస్ వేరు, మనం చేసే సినిమా డైరెక్టర్ థాట్ ప్రాసెస్ వేరు. మనం అతన్ని మ్యాచ్ చేయగలగాలి. ఆయన ఆలోచనలు అందుకొని ఆయన ఎలా సినిమా చేద్దాం అనుకుంటున్నాడు దానికే మనం 102% ఇవ్వాలి తప్ప మనం ఏదైనా ఇస్తే బెస్ట్ తీసుకుంటే ఓకే, తీసుకోపోయినా మనం హట్ అవ్వకూడదు. ఒక్కొక్కళ్ళు వేరే మనం అనుకుంటాం. చెప్పాను కదా నేను ఇంతకు ముందు మంచి ఆలోచన ఇచ్చిన నాకెవరన్నా, అది నాకు అందకపోతే మనం ఏం చేయలేం. అలానే ఇక్కడ కూడా అంతే, వర్క్ కూడా అంతే. ఒకసారి మనం మంచి ఇస్తాం కానీ ఆ తీసుకునే పర్సన్ తీసుకోవడానికి చాలా బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇద్దరిని కూడా మనం వాళ్ళ దగ్గర మనం పనిచేస్తున్నాం కాబట్టి మనం కంప్లీట్ డైరెక్టర్ పర్సన్ అని ప్రొడ్యూసర్స్ కనిపించినా వాళ్ళు ఇబ్బంది పడతారు. కంప్లీట్ మనం ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉన్నా కూడా డైరెక్టర్ ఇబ్బంది పడతారు. సో బ్యాలెన్స్ చేయగలం. అంటే డైరెక్టర్కి ఏం కావాలి, ప్రొడక్షన్ వాళ్ళకి ఏంటంటే అనుకున్న బడ్జెట్ లో అయిపో సినిమా బాగా రావాలని ఉంటది కానీ అలా బాగా రావడానికి ఎక్కువ రోజులు తీసుకుంటే కష్టం. సో ఉన్న టైంలో ఎంత బాగా చేయగలము అనేది ప్రొడక్షన్ సైడ్ నుంచి వాళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు, అంతలోనే వెళ్ళాలి. డైరెక్టర్ గా ఏంటంటే ఇది ఇంకొక రోజు తీస్తే అయ్యిద్ది, ఇంకొక రోజు చేస్తే బాగుంది, ఈ సీన్ ఈ రోజు అవ్వదు నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు, ఎందుకు ఇంత కంగారు పడతాం అని డైరెక్టర్ ఉన్నా సరే ఈ అనుకున్న టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఏడీ కానీ కో డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటారు. వీళ్ళిద్దరి కింద ఈ అసోసియేట్లు, అసిస్టెంట్లు, అప్రెంటిస్లు అందరూ ఉంటారు. ఇవి బ్యాలెన్స్ చేయగలుగుతా ఉంటారు. అంటే మళ్ళీ మనం డైరెక్టర్ ని హట్ చేయకూడదు, ఇటు ప్రొడ్యూసర్ ని హట్ చేయకూడదు. సో మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగి లొకేషన్స్ లో కూడా ఆర్టిస్టులు కొంతమంది వస్తారు,
వాళ్ళు అంటే ఇక్కడ ఎవరు కావాలని చేస్తామని కాదులే కానీ కొంతమంది వాళ్ళు ఇరిటేట్ అయిపోతా ఉంటారు. డైరెక్టర్ సరిగ్గా స్టేజింగ్ చెప్పకపోయినా, లేదంటే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, డైరెక్టర్ ఏం కావాలో ఆర్టిస్ట్ క్లియర్ గా అర్థం కాకపోయినా వాళ్ళు ఆ కోపాన్ని ఒక్కొక్కసారి ఏడీస్ మీద కూడా చూపిస్తారు. సో మనం కూడా వాళ్ళు చూపించారని మనం చేయాలంట. చాలా విషయాలు మనం ప్రతిదీ డైరెక్టర్కి వెళ్ళి చెప్పకూడదు, ప్రొడ్యూసర్కి వెళ్ళి చెప్పకూడదు, ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ కట్ ఆఫ్ చేసి చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి. మనం చాలా కష్టపడినా సరే మొత్తం కష్టం వాళ్ళకి చెప్పినా సరే అది అలా అతిగానే అనిపిస్తుంది. మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకు చేయాలి, లేదంటే వాళ్ళే తెలుసుకుంటారు వీళ్ళు ఎంత పని చేస్తారు ఏంటి అని. ఖచ్చితంగా మనం చేసే వర్క్ ఏడీగా మోస్ట్ రెస్పాన్సిబుల్ జాబ్ ఇన్ వాళ్ళే, అది నేను ప్రౌడ్గా చెప్పగలను. బేసికలీ ఈ మీరు చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ కి సంబంధించినవి కావచ్చు, రైటర్ ఇవన్నీ కొత్త వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతానే ఉంటాయి కదండి. అదే శివ గారు, మీ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మీరు దాదాపుగా డైరెక్షన్ లో, రైటింగ్ డిపార్ట్మెంట్ లో అన్ని రోల్స్ ప్లే చేశారు. అండ్ మీ స్టార్టింగ్ లో మీరు పడ్డ స్ట్రగుల్స్ కానీ, మీరు షేర్ చేసిన ఈ ఎక్స్పీరియన్సెస్ కానీ అండ్ సజెషన్స్ కానీ కొత్తగా ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను చాలా అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ అండ్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ శివ గారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ది అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నన్ను ఇన్వైట్ చేసి, నా ఎక్స్పీరియన్స్ అంతా ఏం లేదండి, జస్ట్ తెలిసింది చెప్పా అనమాట. బట్ ఏమన్నా ఓవర్గా చెప్పినా లేదా తప్పులు చెప్పినా థ్యాంక్స్ అలాట్ అండి. అదే థ్యాంక్ యూ.